వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాల ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. బంగారం 800, వెండి 2500 వరకు పెరిగాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండవచ్చు అనే అంశంపై మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. మనం చూస్తున్నాం గోల్డ్ అండ్ సిల్వర్ లో ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తగ్గుతున్నాయి. ఈ రోజు చూస్తే 800 వరకు అయితే గోల్డ్ పెరగడం చూస్తున్నాం. ఏంటంటే దీనికి రీజన్స్? ఓకే, ఏం లేదు. ఒక వారం కిందట ఒక అమెరికా ఆర్గనైజేషన్ $4,000 లోపు రావచ్చు అని గోల్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. అది $4,000 టచ్ అవడం కూడా జరిగింది. 4,000 లోపు 39.96 అట్లా రావడం జరిగింది. మళ్ళీ ఏమంటే అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4,096లో రాత్రి క్లోజ్ అవడం జరిగింది. అంటే లో నుంచి మళ్ళీ ఒక $100 పాజిటివ్ లోనే ఉంది. పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి, పాజిటివ్ లోనే ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఇప్పుడు మనకి నిన్న సాయంత్రం నుంచే మన మార్కెట్లు ఉండే, నిన్న మొహరం మన మార్కెట్లు సెలవు ఉన్నాయి డే టైంలో. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత ఓకే, గోల్డ్ నిన్న రాత్రి అంటే క్లోజింగ్ లో $48.70 పెరిగింది. 4,096లో క్లోజ్ అయింది. సిల్వర్ వచ్చి ఒక 1.5%, గోల్డ్ 1.2% పెరగడం జరిగింది మొన్నటి మీద. అయితే నిన్న మనకి లేదు కానీ ఈవినింగ్ జరిగింది. ఇవాళ రేపు శని ఆదివారం మార్కెట్లు సెలవు కాబట్టి మండే మార్నింగ్ కి మళ్ళీ ఎలా ఉంటుందంటే పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దగా అనేది ఏం లేదు. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే ఉందో, బ్రెంట్ ఆయిల్ $72.60 ట్రేడ్ అవుతుంది. రాత్రి కూడా 4% వరకు మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఇది పెరగనంత వరకు, బ్రెంట్ ఆయిల్ ముడి చమురు పెరగనంత వరకు మార్కెట్లు సేఫ్. గోల్డ్ సిల్వర్ సేఫ్. గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఏదైతే మార్కెట్లు ఉన్నాయో కానీ మన మార్కెట్లు కొంచెం ఒడిదుడుకుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అమెరికా మార్కెట్లు రాత్రి మైనస్ లో క్లోజ్ అయినాయి. అంటే ఫ్లాట్ గానే, పెద్దగా మైనస్ కాదు. 0.09 డౌ జోన్స్, S&P, స్టాండర్డ్ అండ్ పూర్, నాస్డాక్ ఇవన్నీ ఫ్లాట్ గానే క్లోజ్ అయినాయి. అయితే నిన్న శుక్రవారం రోజు యూరోపియన్ మార్కెట్లు కూడా నైట్ మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అది కూడా ఫ్లాట్ అనమాట ఆల్మోస్ట్ ఆల్. మళ్ళీ రేపు ఉదయానికి అంటే నిన్న ఏదైతే ఉన్నాయో ఏషియన్ మార్కెట్లు, మన మార్కెట్లు లేవు కానీ ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అంటే ఏషియన్ మార్కెట్లు మైనస్ లో క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు మైనస్ లో క్లోజ్ అయినాయి, అమెరికా మార్కెట్లు రాత్రి శుక్రవారం మైనస్ లోనే క్లోజ్ అయినాయి. రేపు ఉదయం మళ్ళీ సోమవారానికి ఈ అడ్జస్ట్మెంట్ అంతా మన మార్కెట్లు కూడా న్యూట్రల్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఏది మండే మార్నింగ్ కి. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ట్రంప్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇరాన్ వాళ్ళు ఇంకా ఎదురుదాడులు చేస్తుంది అనేది ఇంతకు ముందే అనమాట, అరగంట కిందట న్యూస్ అది. అయితే వాళ్ళు ఏంటిది, మళ్ళీ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది అని ఆయన ఒక చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ ఇంకా ఎదురుదాడులు చేసే సామర్థ్యం ఉంది కానీ గెలిచేంత కాదు. వాళ్ళు సామర్థ్యం అయితే ఉంది కానీ అది పెద్ద ఏం లెక్కలో ఉంది కాదు. విజయం అయితే మాదే ఉంటది అన్నట్టుగా చెప్పకరావటం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ హర్ముజ్ జల్సన్ పైన వాళ్ళు ఒక 4 డ్రోన్లు పంపించారు. దాంట్లో వీళ్ళు 3ంటిని కూల్చేశామని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా వాళ్ళ తెలివి తక్కువ పని అని ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే మళ్ళీ ఈ తాజా పరిణామాలపై కూడా ఈ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది, మేము గౌరవిస్తున్నాం, కానీ ఇరాన్ మాత్రం ఉల్లంఘిస్తుంది. ఒకవేళ ఒప్పందంలో ఏదైనా భేదాభిప్రాయాలు కనుకుంటే వాళ్ళు మాట్లాడొచ్చు మాతోటి, కానీ దాడులకు పాల్పడటం సమంజసం కాదని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. పరోక్షంగా టెహరాన్ని హెచ్చరించడం అన్నట్టు ఇలా చెప్పడం. మళ్ళీ అయితే ఈ దాడుల మీద ఒక వీడియో కూడా చేయటం జరిగింది. ఈ హర్ముజ్ జల్సంధిలో ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి ఖరీదైనటువంటి వాణిజ్య నౌకపై శుక్రవారం వాళ్ళు ఇరాన్ వాళ్ళు డ్రోన్లతో దాడి చేశారని, దాన్ని యుఎస్ దాడులు తిప్పికొట్టిందని, ఇవన్నీ కూడా హర్ముజ్ సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి క్షిపణులు, డ్రోన్లు నిల్వ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అయితే వాళ్ళు మొదటి అంటే ఇప్పుడు శాంతి ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే వెంబటే ఇరాన్ వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు తిప్పికొట్టడం జరిగింది. ఇదంతా వాళ్ళు అంటే ఇరాన్ పార్లమెంటరీ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ హెడ్ అన్నమాట ఆయన, ఇబ్రహీం అజీ. ఆయన ఏమంటుండు, చర్చల మధ్య అమెరికా మరోసారి మాపై దాడి చేసింది. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పట్ల నిబద్ధత లేని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించుకున్నారు. ఈ నిర్లక్ష్యపు ఉల్లంఘనకి వాళ్లే పశ్చాత్తాపం చెందుతారు. ఇలాంటి నిందలు మా పైన పని చేయవు అని మళ్ళీ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవన్నీ కాకుండా మనం చూడవలసింది
సింపుల్ గా ఈ బ్రెంట్ ఆయిల్ ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇరాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇరాన్ వాళ్ళది నిజమా, అమెరికా వాళ్ళది నిజమా అనేది మనకు తెలియదు. కానీ బ్రెంట్ ఆయిల్ లో మూవ్మెంట్ ఉంటుంది. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు డౌన్ లో ఉంది, $72.60 నిన్న క్లోజ్ అయింది. మండే మార్నింగ్ కి అంటే మనకి తెల్లవారుజామున 4:30 ఆ టైంలో ఓపెన్ అవుతుంది. ఏది ఇంటర్నేషనల్ మార్కెట్లు, ఈ గోల్డ్, సిల్వర్, బ్రెంట్ ఆయిల్ అవి. ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం ఉదయం అంటే సోమవారం ఉదయం 9 గంటలకల్లా ఎంత మైనస్ అయింది, బ్రెంట్ ఆయిల్ ఇంకా పెరిగిందా తగ్గిందా అనేది చూడాలి. దాన్ని బట్టి గోల్డ్, సిల్వర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే మనం చూడవలసింది ఏంటిది, బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $72.60. ఫిబ్రవరి 28 యుద్ధం మొదలు అవ్వక ముందు $65 అక్కడ 62, 63, 65, 64 అక్కడక్కడే ఒక $2-3 అటు అప్పట్లో జరిగేది ట్రేడింగ్. కానీ ఇప్పుడు $119 దాకా ఆల్ టైమ్ హైక్ పోయిన డాలర్లు బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $72.60. అంటే ఇది పాజిటివ్. అంటే $65 అప్పుడు ఉన్నది, ఇప్పుడు $72.6 ఉంది. అంటే ఒక $7-8 ప్లస్ లో ఉంది. అది నెగ్లిజిబుల్. ఎందుకంటే మళ్ళీ యుద్ధం ఏదైతే చర్చలు వస్తున్నాయో చిన్నగా ఈ మళ్ళీ 65 పాత రోజులు, పాత ధరలు, పాత మాదిరిగానికి వస్తే ఆటోమేటిక్ గా ప్రతి దేశం అన్నిటికీ ఇప్పుడు అర్మోజీ నుంచి ఓపెన్ అవడం జరిగింది. నౌకలు జలసంధి నుంచి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గిపోద్ది. ఆటోమేటిక్ గా యూసేజ్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే సప్లై ఎక్కువైతుందో డిమాండ్ తగ్గిపోతుంది, ప్రైస్ తగ్గిపోతుంది. ఈ ధర తగ్గిపోయినప్పుడు మనకు బెనిఫిట్ ఏంటిది అంటే మనం మళ్ళీ ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, జీడిపి పెరుగుద్ది, మన యొక్క రూపాయి, మనమే కాదు ప్రపంచ దేశాల యొక్క వాళ్ళ కరెన్సీ ఏదైతే దేశ కరెన్సీ ఉందో అవన్నీ బలోపేతం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి. కాకపోతే మండే మార్నింగ్ మనము ఈ బ్రెంట్ ఆయిల్ ని బట్టి మన మార్కెట్లు పాజిటివా, నెగిటివా, న్యూట్రలా? నా ఉద్దేశం ప్రకారం న్యూట్రలే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమి అక్కడ ఈవెంట్స్ లేవు. ఇప్పుడు వీళ్ళు ఏదో అమెరికా వాళ్ళు డ్రోన్లు దాడి చేసారు, మేము తిప్పికొట్టినాం అని అనటం, ఇరాన్ వాళ్ళు అదంతా ఏం లేదు అని వాళ్ళు అనటం, ఇలా జరుగుతూనే ఉంటది. మనం చూడవలసింది ఏంటిది, బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందా లేదా అనేది ఒకటి చూడాలి. గోల్డ్, సిల్వర్ $4,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. $4,000 లోపు రావడం జరిగింది. మొన్న 39.96 అట్లా వచ్చింది, 4,000 లోపుకి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు బయింగ్ లో ఇంకొకటి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది, అది గోల్డ్, సిల్వర్ కి. ఈ ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి కొంచెం వోలటాలిటీ ఉంటుంది. ఈ నెలంతా అంటే ఈ ఫ్యూచర్స్ మంత్ ఏదైతే మొత్తం ఫాల్ అయిందో ఇంకా పెరిగేదే ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అది పెరుగుతుంది. కాబట్టి గోల్డ్, సిల్వర్ కొనుక్కోవచ్చు, సేఫ్. ఫస్ట్ వీక్ వరకు ఉంచుకుంటే ఫస్ట్ వీక్ వరకు మళ్ళీ పెరుగుద్ది. కాబట్టి ఫస్ట్ వీక్ లో ఎగ్జిట్ అయితే కూడా అవ్వచ్చు, ఎందుకంటే లాభం చూసుకొని. ఇకపోతే ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు కంటిన్యూ చేసుకోవచ్చు గోల్డ్, సిల్వర్ వాళ్ళు. మళ్ళీ గోల్డ్ రిసిట్స్ ఉంటాయి, ఈ గోల్డ్ రిసిట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. గోల్డ్, సిల్వర్ ఎప్పుడైనా కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈవెంట్స్ లేవు అంటే మార్కెట్స్ కూడా ఏమీ ఉండదు అన్నట్టు, అంటే యుద్ధ వాతావరణం లేదు కాబట్టి సాఫీగా ఉంటది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఇరాను, అమెరికా అది చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనము అమెరికా ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఈ వారం ఏదో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ట్రేడ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి ఫేవరే ఉంటుంది. అంటే ఎక్స్పోర్ట్స్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి, సుంకాలు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ సుంకాలతోటి మళ్ళీ మన మార్కెట్లు ఇంకొకటి కూడా ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ మన మార్కెట్ కి. ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే అంతగా ఉండవు, కానీ పోయిన సంవత్సరం ఎంతైతే రిజల్ట్స్ వచ్చిందో అంత వచ్చిందంటే పాజిటివే. తగ్గకుండా ఉంది అనుకోండి, న్యూట్రల్ గా ఉన్నా లాభమే. పెరిగింది అంటే ఇంకా మంచి కంపెనీ, అది బాగా అంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడే పెరిగినాయి కంపెనీలు ప్రాఫిట్ అంటే రాబోయే రోజులు ఇంకా పెరుగుతుందని అర్థం. ఇంకొకటి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోడీ గారు విదేశీ పర్యటనలు ఏవైతే జరుగుతున్నాయో ఆ విదేశీ పర్యటనలు జరిగినప్పుడల్లా ఒక్కొక్క దేశంతో మనకి టైఅప్ అవుతాయి, ట్రేడ్ డీల్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటారు, ఈ ఎఫ్టీఏ అంటారు దాన్ని. అయితే అవన్నీ ఏవైతే జరుగుతాయో అవన్నీ పాజిటివ్ లోనే. ఇప్పుడు మన ఫ్రాన్స్, ఇండియా టైఅప్ అయింది. కొన్నిటికి ఫార్మా వాటికి కొన్నిటికి ట్యాక్స్ లేకుండా, దిగుమతి సుంకాలు అవి లేకుండా చేయడం జరిగింది. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాటికి కూడా ఇచ్చారు. డిఫెన్స్ అయితే పాజిటివ్ లో ఉన్నాయి, ఫార్మాలు పాజిటివ్ లోనే ఉన్నాయి, అవి మనకి బెనిఫిట్ అవుతాయి. అంటే ఇప్పుడు ట్రేడ్ డీల్ అమెరికాతో జరుగుతూనే ఉన్నాయి. ఓవరాల్ గా 1.5 year నుంచి మనము ప్రతి దేశంతో అంటే ఎక్కడైతే మోడీ గారు పర్యటన చేస్తారో, ఇప్పుడు మోడీ గారు రికార్డు అనమాట. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని విదేశీ పర్యటనలు. ఇప్పుడు కూడా మళ్ళీ అమెరికా మోడీ గారు ఇంకో వెళ్ళిపోవడం కూడా జరిగింది 11 ఏళ్ల తర్వాత.
అంటే ఏ దేశానికి పోయినా అంటే ఉట్టి పర్యటనే ఉండదు. ఆ పర్యటనతో పాటు ఆ దేశానికి మనమే అవసరం, మన దేశానికి వాళ్ళతో ఏం అవసరం ఉంటది. అంటే దిగుమతుల ట్రేడ్ డీల్ జరుగుతాయి. ఎగుమతులు చేస్తే మనకేం బెనిఫిట్, దిగుమతులు అయితే మనకేం బెనిఫిట్ అనేదే ఉంటుంది డిస్కషన్. అందుకని ఏమవుతుంది, అది కనుక మనం ఫాలో కాగలిగితే ఆ సెక్టార్లు అనుకోండి, ఆ కంపెనీలు అనుకోండి, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ మనం కనుక గుర్తుపట్టగలిగితే మనం చేయొచ్చు. కాకపోతే అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి వీలు కాదు ప్రతిసారి మనము. కాకపోతే అప్పుడప్పుడు ఏవైతే అప్డేట్ ఉన్నాయో నేను చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మన ఇండియా ఫ్రాన్స్ టైఅప్ అయింది, డిఫెన్స్ కి ఇచ్చిండ్రు. అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది, మజ్గాన్ డాక్ ఒకటి ఉంది, బిఈఎల్ ఒకటి ఉంది, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంది. ఇకపోతే సనాఫీకి ఒక దానికి దిగుమతి ట్యాక్స్ ఏదో సుంకం లేదు, దాంతో సనాఫీకి ఒక దానికి బెనిఫిట్ వచ్చింది. ఏది ఫార్మాస్ కంపెనీలు, అది మన శాంతాబయట కంపెనీని టేక్ ఓవర్ చేసినటువంటి కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ వరప్రసాద్ గారు ఉంటారు, వారి కంపెనీని శాంతాబయటకు ఉండేది, అది దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది సనాఫీ. దాంట్లో మళ్ళీ 2 కంపెనీలు డీమెర్జ్ అవ్వడం జరిగింది. ఆ రెండింటికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సనాఫీ SANOFI అది వరల్డ్ లో వ్యాక్సిన్లు ఇస్తుంది అనమాట. అంటే ఒకప్పుడు ఏదైతే శాంతాబయటకు వ్యాక్సిన్లు ఇచ్చేదో, ఇప్పుడు శాంతాబయటకు తయారు చేసే వ్యాక్సిన్లన్నీ కూడా సనాఫీ మార్కెటింగ్ చేసుకోవటం, సనాఫీ అమ్ముకోవటం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాటి కంపెనీలు మనం చూస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అవి మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆ కంపెనీలు అంటే మనం చూడవలసింది ఏమీ లేదుగా, ఎప్పటికప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందా లేదా, అది $72-73 ఉంది, ఓకే పాజిటివ్. గోల్డ్ సిల్వర్ పాజిటివ్, $4,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది, పాజిటివ్. ఇక షేర్ మార్కెట్ పాజిటివ్. ఏ దేశంతో ఏ కంపెనీలకు టైఅప్ అవుతుంది మోడీ గారి పర్యటనలో, ఆ దేశానికి మనకి ఉపయోగపడే ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, అవి కనుక చూసుకోగలిగితే రాబోయే రోజుల్లో నెక్స్ట్ క్వార్టర్ లో మంచి బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే రిజల్ట్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ వస్తాయి, కానీ పెద్దగా ఏమి ఉండదు. కానీ ఓవరాల్ గా వాల్యూ ఉన్న స్టాక్స్ లాభం పెరగకపోయినా, పోయిన సంవత్సరం ఎంతైతే లాభం ఉందో అంత లాభం కనుక ఉన్నా కానీ పాజిటివే. తగ్గిందనుకోండి అవాయిడ్ చేయాలి. లేకపోతే గ్రోత్ ఉంటది అనుకుంటే అవి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాభాలు ఉండవు కాబట్టి ఫస్ట్ క్వార్టర్. మళ్ళీ సెకండ్ క్వార్టర్ కి మంచి రిటర్న్స్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా ముడిచమురు ఎప్పుడైతే తగ్గిందో ఇక ఆటోమేటిక్ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కి మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనం ఎవరైతే కొనుక్కుంటారో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ అంటే ఒక 6 నెలలు కనుక ఉండగలుగుతా అనుకున్న వాళ్ళు కొనుక్కుంటే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మంచిగా ఉంటది. మార్కెట్లకి ఎటువంటి దోఖా లేదు, మా గోల్డ్ సిల్వర్ కి ఎటువంటిది లేదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్ మార్కెట్ కూడా ఓకే పాజిటివే, ఎందుకంటే ఈ ఇష్యూలు ఏమి లేవు. అంతా సాఫీగా పోతుంది, కానీ టైం తీసుకుంటది, ఒక 3 నెలల 6 నెలల టైం తీసుకుంటది. మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.